హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 1 ఆగస్ట్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టువర్డ్స్ ఏ న్యూ నార్మల్. అంటే ఏదైతే సాధారణ పరిస్థితుల కోసం మనం అటువైపుగా వెళ్తున్నాం అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మన భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మనం లాక్డౌన్కి వెళ్ళిపోయాం. అంటే మార్చి 25వ తారీఖు నుంచి మన భారతదేశంలో ఒక కఠినమైనటువంటి లాక్డౌన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం విడతల వారీగా ఆ లాక్డౌన్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట. అన్లాక్డౌన్ ఫేజెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మన ఆ కొత్త సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్. విత్ ఏ వ్యాక్సిన్ నాట్ ఎట్ ఇన్ సైట్, ఈజియర్ చీపర్ టెస్టింగ్ కెన్ హెల్ప్ ప్రొటెక్ట్ ద వనరబుల్. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇంతవరకు కూడా వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైతే ఆ యొక్క వైద్యానికి సంబంధించిన అంశాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నట్టుగానే మనకు దగ్గరలో కనపడట్లేదు అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే, మనం ఈజీగా చీపర్ అయినటువంటి యొక్క టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు మాత్రమే ఇప్పుడు హానికరమైన, వనరబుల్ అంటే ఏంటంటే హానికరమైన అని, ఆ వనరబుల్ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడడానికి ఈజీ చీపర్ టెస్ట్ అనేవి అవసరం అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియోని చూడబోయే ముందు కానీ, లేదా ఈ యొక్క ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఈ డిఫికల్టీ వర్డ్స్ని చూస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను హిందూ ఈ పేపర్లో యొక్క 3 ఎడిషన్స్ అండి, విజయవాడ, విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్ 3 ఎడిషన్లు ఇస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అండి, మీరు ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చదివితే మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. సో నేను ఎప్పుడు కూడా 100% కరెక్ట్ అని చెప్పను. నేను ఒక 70 to 80% మీకు ఒక జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సో దాని ప్రకారం మీరు చదివారనుకోండి, మీకు 100% నాలెడ్జ్ కావచ్చు, ఇంగ్లీష్ మీద పట్టు కానీ కమాండ్ కానీ రావాలంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో నేను ఆ లింకులు కూడా 3 లింక్స్ అనే ఇస్తున్నానండి. ఏదో ఒక లింక్లో 3 లింకులు ట్రై చేయండి. ఏదో ఒక లింక్లో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. కాపీరైట్ ఇష్యూ వల్ల ఇలా రకరకాలుగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఏదో ఒక లింక్లో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే, వనరబుల్, ఎండేంజర్, ఎట్ రిస్క్, హాని, అన్రిలెంటింగ్, ఇన్ప్లేసబుల్, ఇన్ఫ్లెక్సిబుల్, క్రూరంగా, ఫెటాలిటీ, డెత్, క్యాజువాలిటీ, దుర్మరణము, దౌర్భాగ్యము, ప్రిలవలెన్స్, పాపులారిటీ, ఫెమిలియారిటీ, ప్రాబల్యము, ఫ్యాటిగ్యూ, టైడ్నెస్, వియర్నెస్, అలుపు, ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియంట్, సరిపోని, అసిమెట్రికల్, అన్ఈవెన్, అసమాన, కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్, అదుపు చేసే, ప్రొక్లెవిటీ, లింకింగ్, అటాచ్, అనుసంధించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ద సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ ఫర్దర్ రిలాక్సేషన్స్ ఇన్ ద లాక్డౌన్ దట్ బిగాన్ ఆన్ March 25th టు కంబాట్ ద COVID-19 పెండమిక్, ఆల్దో ద నెంబర్స్ ఆర్ అన్రిలెంటింగ్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశం అనేది ఈ యొక్క COVID-19 సంబంధించినటువంటి లాక్డౌన్ అనేది మార్చి 20వ తారీఖు నుంచి మొదలుపెట్టిందనమాట. సో ఇప్పుడు ఆ లాక్డౌన్ నుంచి మనకు కొంతవరకు ఉపశమనం, రిలాక్సేషన్స్ అని ఇస్తున్నాం అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు, అది ఆ యొక్క పెండమిక్ అనేది క్రూరంగా మన మీద విజృంభిస్తున్నప్పటికీ కూడా, అన్రిలెంటింగ్ అంటే క్రూరంగా మన మీద విజృంభిస్తున్నప్పటికీ కూడా మనం ఈ యొక్క అన్లాక్డౌన్ ఫేజ్లోకి వస్తున్నాం, రిలాక్సేషన్స్ అని వస్తున్నాం. ఎందుకని ఇప్పుడు మనం పూర్తిగా దెబ్బతిన్నాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం. సో మనం బయటపడాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు బయటపడపోయినా కానీ, ఒకవేళ COVID-19 కారణంగా కాకపోయినా కానీ ఆర్థికంగా మనం దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ఆర్థికంగా మరణాలు సంభవించి అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల మనం బయటకు వస్తున్నాం. ద థర్డ్ ఫేజ్ విల్ నౌ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 5th. అంటే ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో, ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఈ థర్డ్ ఫేజ్ అనేది మొదలవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు విడతల వారీగా బయటకు వస్తున్నాం. చెప్పాం కదా ఇంతకుముందు, లాక్డౌన్ అనేది మనం సడన్గా వెళ్ళిపోవచ్చు, కానీ దాంట్లో నుంచి బయటపడాలంటే విడతల వారీగా బయటపడాలన్నమాట. ఎట్ నియర్లీ 17 lakh, ఇండియా స్టూడ్ థర్డ్ అమాంగ్ కంట్రీస్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఏ థర్డ్ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ కరెంట్లీ యాక్టివ్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం 17 లక్షల కేసులు అనేవి ఫైల్ అయినాయి ఇంతవరకు చూసుకుంటే కనుక. సో ఈ యొక్క అదే థర్డ్ హైయెస్ట్ కంట్రీ అనమాట. ఇన్ని కేసులు ఉన్నటువంటి థర్డ్ హైయెస్ట్ కంట్రీ. దాంతోపాటు ఏంటి అంటే, ఈ యొక్క కరెంట్గా దీని యొక్క యాక్టివిటీ ప్రకారం, అంటే యాక్టివ్ కేసుల ప్రకారం చూసుకుంటే కూడా ఆ ప్లేస్లో కూడా మన భారతదేశం అనేది థర్డ్ పొజిషన్లోనే ఉందన్నమాట. విత్ ఓవర్ 36,000 డెత్స్, ఇండియాస్ కేస్ ఫెటాలిటీ రేట్ ఆఫ్ 2.16% ఈజ్ రిలేటివ్లీ లో. కానీ ఇన్ని కేసులు ఉన్నప్పటికి కూడా మనకు సంభవించిన మరణాల సంఖ్య చూస్తే 36,000 మాత్రమే ఉందన్నమాట. ఈ యొక్క ఫెటాలిటీ రేట్ ఏంటంటే, మరణాల సంఖ్య అనేది 2.16% మాత్రమే మన భారతదేశంలో అనేది నమోదైందనమాట. The possibility of wider prevalence indicated in a serology survey in Delhi and Mumbai suggests that the death rate could be even lower than current estimations.
అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క వ్యాధి యొక్క ప్రాబల్యానికి సంబంధించి అంటే ప్రివైలెన్స్ అంటే ప్రాబల్యానికి సంబంధించి వీళ్ళు చేసిన రీసెర్చ్లో ఢిల్లీ ముంబైలో జరిగిన రీసెర్చ్లో ఈ యొక్క డెత్ రేట్లు అనేవి మనం అనుకున్న దానికన్నా ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇప్పుడున్న లెక్కల కన్నా కానీ ఇంకా తక్కువ ఉండొచ్చు రాబోయే కాలంలో అనేవి మనకు బయటపడుతున్నాయి అనమాట. ఎందుకని మనం ఆల్రెడీ నేను ఆర్టికల్లో చూసాం, అక్కడ ఎక్కువ మందికి ఒక అంటే కోవిడ్-19 అటాక్ అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఎసిమెట్రిక్ గాను లేకపోతే యొక్క వాళ్ళలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అనేది దాని మీద బాగా ఎదుర్కొని యాంటీజెన్స్ అనేవి ఫామ్ అయినాయి. నిన్న ఆర్టికల్లోనే మనం చూసాం అనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరణాలు సంభవించే అవకాశం అనేది రాబోయే రోజులు ఇంకా తగ్గిపోవచ్చు అనమాట. ద డిసీజ్ స్ప్రెడ్ హ్యాస్ బీన్ అన్ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యాధి అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండట్లేదు, అన్ఈవెన్గా ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఎక్కువగాను ఒక రాష్ట్రంలో తక్కువగాను, ఒక ప్రాంతంలో ఎక్కువగాను ఒక ప్రాంతంలో తక్కువగాను ఉంటుందన్నమాట. ద రెస్పాన్సెస్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ సిటీస్ హ్యావ్ ఆల్సో రిమైండ్ ఇన్కన్సిస్టెంట్. అంటే దాంతోపాటు ఆ రాష్ట్రాలు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క వ్యాధికి సంబంధించి ప్రతిస్పందించే విధానం కూడా ఒక విధంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదనమాట, రకరకాలుగా ఉంది. ఒక చోట ఒక రకంగాను, ఒక రాష్ట్రంలో బాగా ప్రభావవంతంగా ఉంటే ఒక రాష్ట్రంలో కొంచెం తక్కువ చర్యలు అలా ఉందన్నమాట. అలాంగ్ విత్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఓవర్ వర్క్డ్ హెల్త్ కేర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్యాటిగ్యూ అండ్ ద పబ్లిక్ షోయింగ్ ఇంపేషెన్స్ విత్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ఆల్సో ఆన్ ద రైజ్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగటం వల్ల ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్లో ఆ యొక్క వాళ్ళ మీద యొక్క పనిభారం అనేది బాగా పడిపోయిందనమాట. వాళ్ళు పూర్తిగా అలసిపోయారు, ఫ్యాటిగ్ అంటే పూర్తిగా అలసిపోయారు. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ పబ్లిక్ అనేవాళ్ళు కూడా ఇది అసహనంగా ఉన్నారు, ఇంపేషెన్స్ అనమాట, అసహనంగా ఉన్నారనమాట. ఎందుకని రోజు రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళకేంటి దైనందిన జీవితంలో వాళ్ళ పనులేమీ జరగట్లేదు, దాంతోపాటు వాడు ఆర్థికంగా చితికిపోతున్నారు. వీటి వల్ల ఏంటంటే అలాంటి యొక్క ఏవైతే అసంతృప్తి అనేది రోజు రోజుకి ఈ యొక్క ప్రజల్లో లేకపోతే ఈ యొక్క వైద్య విధానానికి సంబంధించినటువంటి ఎవరైతే స్టాఫ్లో పెరిగిపోతుందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లెజెంట్ మిక్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్మోస్ట్ విజిల్ మస్ట్ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఈ యొక్క పర్యవసానాలు సర్కమ్స్టెన్సెస్ అంటే పర్యవసానాలు అనమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, లేకపోతే ఈ యొక్క హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఇవి సరైనటువంటి పరిణామాలు కావన్నమాట, ప్లెజెంట్ మిక్స్ అనమాట మాత్రం కాదనమాట. రాబోయే కాలంలో ఏంటంటే వీటి గురించి విజిల్ అంటే మనం జాగ్రత్త పడాల్సిన అట్మోస్ట్ విజిల్ అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలా, లేకపోతే ఈ యొక్క ప్రమాదం అనేది చాలా అంటే వికృతంగా దాడులు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. బై నౌ ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ కంప్లీట్ లాక్డౌన్స్ దట్ డిస్రప్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ కెనాట్ బి సస్టైన్డ్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఇక్కడ మనకు కనపడిన సాక్ష్యాల ప్రకారం చూస్తే కంప్లీట్ లాక్డౌన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంతరాయం డిస్రప్ట్ ఎకానమీ అంటే ఆర్థికంగా అంతరాయం ఏర్పడినటువంటి ఎకానమీ కావచ్చు, ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ పీరియడ్ అనేది కొనసాగించడం కరెక్ట్ కాదనమాట. ఎందుకని అలా జరిగితే ఏమవుతుంది, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారు కదా, వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారనమాట. జిమ్స్ అండ్ యోగా సెంటర్స్ బట్ నాట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెట్రో రైల్ అండ్ లార్జ్ గ్యాదరింగ్స్ విల్ బీ అలౌడ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. అంటే ఇప్పుడు జిమ్లు కావచ్చు, యోగా సెంటర్లు కావచ్చు, అవి తెరుచుకుంటాయి అనమాట ఈ యొక్క ఫేజ్లో. ఏది ఆగస్టు 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే థర్డ్ ఫేజ్లో అవి తెరుచుకుంటాయి. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత మెట్రో రైల్ సిస్టమ్ కానీ, లార్జ్ గ్యాదరింగ్స్ అంటే ఒకే చోట గుమిగూడి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థలు ఏంటి, పిల్లలందరూ ఒక చోట చేరుతారు, అక్కడ గుంపులు ఏర్పడతాయి. మెట్రో రైల్వేస్లో కూడా అంతే కదా, జనాలు ఎక్కువ మంది గుమిగూడతారు, ఎక్కువగా రష్ అనేది ఉంటుంది, నిల్చొని మరీ ప్రయాణిస్తారు. సో అలాంటివి ఎక్కడెక్కడైతే లార్జ్ గ్యాదరింగ్స్ మనకు ఏవైతే ఈ యొక్క గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు పూర్తిగా తెరుచుకోవడం అనేది ఇంకా ఎలా చేయరనమాట. ఎందుకని ఇక్కడ లార్జ్ గ్యాదరింగ్స్ వల్ల ఈ వ్యాధి అనేది బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మూమెంట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ గూడ్స్ అక్రాస్ బోర్డర్స్ విల్ బీ ఈజియర్ యాజ్ పర్ ద సెంటర్స్ గైడ్లైన్స్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ప్రజల కోసం సంబంధించినటువంటి ఈ యొక్క గూడ్స్ అంటే రాష్ట్రానికి మధ్య ఏవైతే ఈ యొక్క గూడ్స్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం కొంతవరకు ఉపశమనం, కొంతవరకు ఈజీగా చేస్తారనమాట. ఆ చర్య అంటే వాళ్ళు తీసుకున్న కఠినమైనటువంటి చర్యలు కొంత సడలింపు అనేది ఇస్తారనమాట. ర్యాండమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మూమెంట్స్ సచ్ యాజ్ those in Tamil Nadu where an e-pass is required for intra and interstate travel must now be done away with. అంటే ఇప్పుడు ర్యాండమైజ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది అన్ని చోట్ల అన్ని రకాలుగా ఒకే విధంగా లేదు. సో ఇప్పుడు మనకు చూస్తే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రకరకాలుగా ఉంది. సో దానికి అనుగుణంగానే ఆ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి దాని యొక్క రెస్ట్రిక్షన్స్లో మార్పులు అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు మనకు తమిళనాడు లాంటి రాష్ట్రాలకు మనం వెళ్ళాలి అంటే, లేకపోతే అక్కడి నుంచి బయటికి రావాలంటే ఈ పాస్లు అనేవి అవసరం అనమాట. సో ఇంట్రా ఎస్టేట్కి కానీ ఇంటర్స్టేట్ కానీ అంటే ఆ రాష్ట్రంలో తిరగాలన్నా కానీ మనకి ఈ పాస్ అనేది అవసరం అనమాట. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉందో దాని వరకు కొంతవరకు సడలింపు ఇవ్వచ్చు అనమాట. As a vaccine or a cure is not yet visible, it is time the focus on adaptation get sharper.
అంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్ కానీ ఈ యొక్క క్యూర్ కానీ అంటే ఈ యొక్క వ్యాక్సిన్ దొరకలేదు, ఇంతవరకు లేదు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వైద్య విధానం అనేది ఈ యొక్క దగ్గరలో మనకు కనబడట్లేదు అనమాట. ఈ యొక్క వైద్య విధానం అందుబాటులోకి వస్తుంది, ఆ ఛాయలు కూడా మన దగ్గరలో కనబడట్లేదు అనమాట. కానీ ఇప్పుడు మనం ఏవైతే కొన్ని షార్ప్ అంటే కొన్ని పదునైనటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి అంశాలు ఈ యొక్క వ్యాధిని ఎదుర్కోవడానికి, వాటిని మనం మాత్రం దత్తత తీసుకోవాలన్నమాట. తర్వాత మెనీ క్వశ్చన్స్ అబౌట్ కోవిడ్-19 రిమైన్స్ సర్టైన్ measures are evidently helpful in managing the pandemic between and bringing fatalities down. అంటే ఇప్పుడు ఏంటి కోవిడ్-19 సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇంకా మనకు చాలా వరకు ఏంటంటే వాటికి ఆన్సర్ అనేది ఇంతవరకు దొరకలేదన్నమాట. ఆ వ్యాధి తగ్గాలంటే ఏం చేయాలి అలాంటివి ఇంకా తెలియదు అనమాట. కొన్ని మెజర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఎవిడెంట్గా మనం చూస్తే కనుక కొన్ని మెజర్స్ కొన్ని జాగ్రత్త చర్యలు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఆవిరి పట్టుకోవడం అని, పసుపు ఆవిరి పట్టుకోవడం అని. అలాంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వ్యాధిని అనేది కొంచెం ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఈ యొక్క ఫెటాలిటీ అనేది అంటే ఈ యొక్క మరణాల సంఖ్య అనేది తగ్గించడానికి కారణమైందనమాట. ద కమింగ్ ఫేజ్ ఆఫ్ అన్లాకింగ్ మస్ట్ ప్రిపేర్ ద కంట్రీ ఫర్ కంప్లీట్ ఓపెనింగ్. అంటే ఇంకా రాబోయే కాలంలో యొక్క కమింగ్ ఫేజెస్ అనేవి ఇంకా రాబోయే కాలంలో మనకు ఫేజ్లు అనేవి ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది ఆగస్ట్ 5th ఉంది. నెక్స్ట్ 4th, 5th ఫేజ్లో మనం చూస్తే కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ అనేవి తిరిగి మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ షుడ్ బి అన్లాక్డ్ అండ్ మేడ్ అవైలబుల్ ఆన్ డిమాండ్ యాజ్ క్లోజ్ టు హోమ్ యాజ్ పాసిబుల్. దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ సంబంధించిన అంశాన్ని అనేది చాలా వరకు అన్లాక్ అంటే దాన్ని ఫ్రీగా చేసే విధంగా ఉండాలి. ఎలాగా ఎంతైతే డిమాండ్ ఉందో దానికి డిమాండ్కి సరిపోయేంత విధంగా ఈ యొక్క టెస్టింగ్లు చేసుకునే అవకాశం ఉండాలా. ఎలా ఉండాలి ఆ టెస్టింగ్లో అంటే మన ఇంట్లో చేసుకోవడానికి ఎంత అనువైన టెస్టింగ్ అయితే ఉంటుందో అంటే ఎంత ఈజీగా చేసుకుంటామో అంత ఈజీగా చేసుకునే అవకాశం అనేది కల్పించాలన్నమాట. ఫర్ దోస్ ఇన్ఫెక్టెడ్ టు నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ హోమ్ ఈజ్ ఏ ఫార్ సుపీరియర్ మెజర్ ఇన్ ప్రివెంటింగ్ స్ప్రెడ్ కంపేర్ టు ఇన్ఎడిక్వేట్ మాస్క్ యూసేజ్. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒకవేళ ఆ వ్యాధిగ్రస్తులు అయ్యారనుకోండి, బెస్ట్ ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా స్టెప్ అవుట్ అనమాట. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆ యొక్క వ్యాధిని అంటే వ్యాప్తి చెందకుండా ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ అనమాట. అంటే వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా ముందే మనం జాగ్రత్త తీసుకోవచ్చే బాగుంటుంది. ఏది కంపేర్ టు ఇన్ఎడిక్వేట్ మాస్క్ యూసేజ్ అంటే మనం మాస్క్ యూసేజ్ చేసినంత మాత్రాన మనకు వ్యాధి తగ్గుతుంది. అంటే ఇన్ఎడిక్వేట్ ఏంటంటే సరిపోని మాస్క్ యూజ్ చేస్తే వ్యాధి రాదనో లేకపోతే మాస్క్ యూజ్ చేస్తే వ్యాధి ఇంకొకరికి అంటుకోదనో విధానం అనేది అంత కరెక్ట్ అయినటువంటి విధానం కాదనమాట. మాస్క్ ఉన్నప్పటికీ మనకు వ్యాధి రావచ్చు, మాస్క్ యూజ్ చేసినప్పటికీ మన యొక్క వ్యాధి అనేది వేరే వాళ్ళకి అంటించే అవకాశం ఉందన్నమాట. సో అలాంటి ఇన్ఎడిక్వేట్ అలాంటి ఇన్ఎడిక్వేట్ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. విత్ మోస్ట్ కేసెస్ టర్నింగ్ అవుట్ టు బి అసిమ్టమాటిక్, wider and cheaper availability of testing must be a thrust area for the government now. అంటే ఇప్పుడు ఏంటి చాలా వరకు ఏంటంటే ఈ కేసెస్ అనేవి అసిమ్టమాటిక్ అని ఉన్నాయన్నమాట. అంటే అసిమ్టమాటిక్ అంటే ఏంటంటే మనకు ఆ లక్షణాలు వ్యాధి లక్షణాలని సిమ్టమాటిక్ అంటేనేమో వ్యాధి లక్షణాలు కనపడటం. ఈ యొక్క అసిమ్టమాటిక్ అంటే మనం ఆల్రెడీ మన రూట్ వర్డ్స్లో ఏ గురించి చెప్పుకున్నాం, ఏ ఎక్కడ వచ్చినా కానీ నెగిటివ్ సెన్స్లో వస్తుంది. సో అసిమ్టమాటిక్ అంటే ఏంటి అంటే వ్యాధి లక్షణాలు లేకపోవడం అనమాట. ఈ యొక్క లేకపోవడం అనేది చాలా వరకు ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే ఈ యొక్క టెస్టింగ్ యొక్క అవసరాన్ని పెంచాలన్నమాట. ట్రస్ట్ ఏరియా అంటే ఆ యొక్క అవసరం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఏరియాలో ఈ యొక్క టెస్టింగ్ చేసే యొక్క అంశాలు కూడా బాగా ఎక్కువ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకురావాలన్నమాట. ఈజీ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ వెన్ అసిమ్టమాటిక్ విల్ గో ఏ లాంగ్ వే ఇన్ కంటైన్మెంట్. అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకు ఈజీగా తర్వాత చాలా తొందరగా డయాగ్నోస్ చేసే ఈ యొక్క ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేసే అంటే గుర్తించే ఈ యొక్క టెస్టింగ్ అనేది తీసుకురావాలి. ఎట్లాగా ఈవెన్ ద అసిమ్టమాటిక్ అనేది అంటే ఈ యొక్క వ్యాధి లక్షణాలు లేకపోయే అంశాలు కూడా మనకు చూస్తే అవి అలాంటి ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధి లక్షణాలు కనపడకపోవడం అనేది అది మనం అదుపు చేయలేని అంశం అనమాట. అంటే వ్యాధి లక్షణాలు లేకుండా కనుక మనకు బయట తిరుగుతున్నాడు అనుకోండి ఆ వ్యక్తి, ఆ యొక్క వ్యాధి అనేది మనం కంట్రోల్ చేయలేము. ఎందుకని అదుపు చేయడానికి అవకాశం లేదు, ఇంకా అతని నుంచి వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో అలాంటి కంట్రోల్ చేయనప్పటికీ కూడా ఈ టెస్టింగ్ అనేది కొంతవరకు తొందరగా ఎర్లీగా డిజగ్నైజ్ చేస్తే కనుక అలాంటి వాళ్ళ నుంచి మనం వేరే వాళ్ళని కాపాడవచ్చు అనమాట. The concerns regarding increased dependence on rapid antigens test in some places must be addressed. అంటే ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే మనం ఎక్కువగా మన యొక్క టెస్టింగ్ అంతా కూడా ర్యాపిడ్ యాంటీజెన్స్ టెస్ట్ మీదే మనం ఆధారపడుతున్నాం అనమాట. సో ఆ యొక్క అంశం అనేది అందరినీ ఆందోళన చెందాల్సిన అంశం అనమాట. సో ముందు ఆ సమస్యను మనం పరిష్కరించాలి, దాన్ని అడ్రస్ చేయాలి. ఎందుకని ఈ యొక్క ర్యాండమ్ యాంటీజెన్స్ టెస్ట్ అనేది మనకు జలుబు చేసినా కానీ మన బాడీలో కొన్ని యాంటీజెన్స్ వస్తాయి.
జ్వరం వచ్చినా కానీ మనకు బాడీలో ఆ జ్వరాన్ని తగ్గించడానికి కొన్ని యాంటీజన్స్ వస్తాయి, దగ్గు వచ్చినా కానీ అంతే. సో ఈ యొక్క లక్షణాలు కనపడంగానే, యాంటీజన్స్ కనపడంగానే ఏం చెప్తుంది ఆ టెస్ట్ కిట్ అనేది, ఇతను కరోనా ఉంది, కోవిడ్-19 ఉందని చెప్పి డిక్లేర్ చేస్తుంది అనమాట. సో మనకి యాక్యురేట్ టెస్టింగ్ అనేది రిజల్ట్ రావట్లేదు. మన భారతదేశంలో ఎక్కువగా ఇలాంటి టెస్టింగ్ అంటే ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మన కేసుల సంఖ్య అంత ఉన్నప్పటికీ కూడా ఫెటాలిటీ అనేది తక్కువ ఉంది. మన భారతదేశంలో మామూలుగా వీళ్ళు ఇప్పుడున్న జరిగినటువంటి యొక్క ఆర్టికల్స్ కావచ్చు, పర్యవసానం బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మన భారతదేశంలో ఈ యొక్క కేసులు అనేవి తక్కువగా ఉన్నాయి. కానీ ఈ యొక్క దగ్గు, జలుబు, యాంటీజెన్స్ టెస్ట్ వైఫల్యం వల్ల మన కౌంట్ అనేది ఎక్కువగా కనపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సెకండ్, రియల్ టైమ్ ఎపిడెమాలజికల్ డేటా షుడ్ బి అన్లాక్డ్. అంటే ఇంకో అంశం ఏంటంటే, రెండో అంశం ఏంటంటే ఈ యొక్క ఎపిడెమాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాధి క్రిమికి సంబంధించినటువంటి ఏదైతే డేటా అనేది ఉందో దాన్ని బహిర్గతం చేయాలన్నమాట. అంటే ఆ వ్యాధి ఎలా, దాని యొక్క కరెక్ట్గా ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క వ్యాధి లక్షణాలు కావచ్చు, లేకపోతే ఆ వ్యాధికి సంబంధించిన టెస్టింగ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి వాటిని బయట పెట్టాలన్నమాట. జస్ట్ యాజ్ వెదర్ డేటా ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఎలోస్ ఫర్ క్రాపింగ్ ప్రాక్టీస్, readjustments, disaggregated real-time data enables a micro-planning and a localized behavioral response. అంటే ఇప్పుడు మనకినా చూస్తే ఈ యొక్క డేటా అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నప్పటికీ కూడా మనం ఆ యొక్క రీఅడ్జస్ట్మెంట్ అనేది, ఆ ప్రాక్టీస్ సంబంధించిన రీఅడ్జస్ట్మెంట్ కావచ్చు, నెక్స్ట్ లేకపోతే ఈ యొక్క వ్యాధి పైన మనం చేసే ఈ యొక్క రియల్ టైంలో చేసే అక్కడ డేటా కావచ్చు, మైక్రో ప్లానింగ్ కావచ్చు, ఈ యొక్క లోకలైజ్డ్ బిహేవియర్ రెస్పాన్స్ బట్టి ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను కానీ మనం గుర్తించవచ్చు, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ద ప్రొక్లివిటీ షోన్ బై సమ్ స్టేట్స్ అండ్ సిటీస్ టు కన్సీల్ డేటా హ్యాస్ బీన్ సెల్ఫ్ డిఫీటింగ్. అంటే ఈ యొక్క ప్రొక్లవిటీ అంటే ఏంటి అంటే వీళ్ళు దాచిపెట్టడం అంటే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి అంశాలు, అనుసంధానించే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాధికి సంబంధించిన అంశాలు కావచ్చు, అనుసంధానించే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రాలు అనేవి చాలా వరకు, సిటీస్ కావచ్చు, రాష్ట్రాలు అనేవి ఆ డేటా అనేది బయట పెట్టకుండా వాళ్ళు ఏంటంటే కన్సీల్ దాచిపెడుతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళే నష్టం, సెల్ఫ్ డిఫీట్, వాళ్ళే ఓడిపోయే, ఈ వ్యాధి మీద పోరాటంలో వాళ్ళు ఓడిపోయే విధంగా ఇలాంటి చర్యలు దారితీస్తున్నాయి అనమాట. ఈవెన్ అఫీషియల్ డెత్ కౌంట్స్ డు నాట్ మ్యాచ్ విత్ ద నెంబర్స్ అవైలబుల్ విత్ అదర్ సోర్సెస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే అఫీషియల్ డెత్కి సంబంధించి, మరణాల సంఖ్యకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన డేటా అనేది యాక్చువల్గా అవైలబుల్ సోర్స్ ప్రకారం మనకు వచ్చిన యొక్క డేటాకి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఆ సంఖ్య ఈ సంఖ్య అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. దేర్ మస్ట్ బి ఎఫెక్ట్స్ టు హార్వెస్ట్ అక్యురేట్ డేటా అండ్ విత్ ఈజ్ ఆఫ్ అవైలబిలిటీ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంచి ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క పర్యవసానాలు తీసుకురావాలన్నమాట. అంశాలు అనేవి తీసుకొని ఈ యొక్క యాక్యురేట్ డేటా అనేది మనం తయారు చేయాలి. హార్వెస్ట్ అంటే ఏంటంటే పండించడం అనమాట, అంటే తయారు చేయడం అనమాట. సరైనటువంటి యొక్క డేటా అనేది దాన్ని తయారు చేసి ఆ యొక్క డేటా అనేది అందరికీ అవైలబిలిటీలో ఉండే విధంగా, దానివల్ల ఏమవుతుందంటే అందరికీ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క ఏరియాలో రెడ్ జోన్ అనో లేకపోతే ఎక్కువగా వ్యాధికారకమైన అందరికి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. నార్మల్సీ ఆల్బిట్ ఏ న్యూ వన్ కుడ్ బి రీచ్డ్ ఫాస్టర్ విత్ ద రైట్ ఎఫర్ట్స్. అంటే ఇప్పుడు నార్మల్సీ అనేది మనకు సాధారణ పరిస్థితులు రావాలి అంటే ఈ అయినప్పటికీ ఆల్బిట్ అంటే ఏంటంటే ఇక కొత్తదైనప్పటికీ, అంటే ఈ యొక్క సాధారణ పరిస్థితి అనేది ఇప్పుడు న్యూ వన్ అనమాట, అది ఒక మన కొత్త పరిస్థితి లాగా ఉన్నప్పటికీ కూడా కుడ్ బి రీచ్డ్ ఫాస్టర్ విత్ ద రైట్ ఎఫర్ట్స్. అంటే ఆ కొత్త అంశాన్ని మనం తొందరగా అందుకునే విధంగా సరైనటువంటి యొక్క చర్యలు తీసుకొని మనం తొందరగా రైట్ ఎఫర్ట్స్ అనమాట, సరైనటువంటి చర్యలు తీసుకొని ఆ కొత్తదైనటువంటి మార్పు అనే దాన్ని మనం తీసుకురావాలి. అంటే అందరూ సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళేందుకు మనం తొందరగా ఉండాలి అంటే ఇలాంటి విధానాలు పాటించాలని చెప్తున్నారు. అంటే ఏం లేదండి, ఇక్కడ మన భారతదేశంలో ఏంటంటే కోవిడ్-19 అనేది 17 లక్షల మంది కేసులు అనేవి ఫైల్ అయినాయి. ఆ 15 లక్షల కేసుల్లో మనకు మొత్తం ఎంతమంది మరణాలు సంభవించారంటే మొత్తం 36,000 మరణాలు. ఇక్కడ 17 లక్షల మంది కేసులు ఉన్నప్పటికీ కూడా మరణాలు అనేవి 36,000 మరణాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఈ యొక్క మరణాల రేటు కనుక చూసుకుంటే 2.16% అనేది ఉంది. సో ఇప్పుడు ముంబై లాంటి, ఢిల్లీ లాంటి నగరాల్లో మనం చేసినటువంటి యొక్క ఆల్రెడీ నేను ఆర్టికల్లో మనం చెప్పుకున్నాం, సిరోలజీ సర్వే అనేది చేశారు. ఆ సిరోలజీ సర్వేలో ఏం తేలింది అంటే చాలామందికి వ్యాధి ఉంది, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ వ్యాధి అనేది లక్షణాలు బయటపడట్లేదు. సో ఇలాంటి సమయంలో మనకి ఏంటంటే మందులు అవన్నీ అవైలబిలిటీలో లేవు కాబట్టి ఈ యొక్క బెస్ట్ టెస్టింగ్ అనేది పోవాలా. టెస్టింగ్ పోయి ఎవరైతే ఈ యొక్క అసిమ్టమేటిక్ అంశాలు ఎవరైతే ఉన్నారంటే వ్యాధిగ్రస్తులు అయ్యి కూడా వ్యాధి లక్షణాలతో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళ వ్యాధి కనుగొని ఆ వ్యాధిని తగ్గించడానికి సరిపోయే ఏవైతే ప్రికాషన్స్ కావచ్చు, లేకపోతే ఆ వ్యాధి అనేది వేరే వాళ్ళకి అంటకుండా చూసుకునేటువంటి చర్యలు అనేవి తీసుకురావాలి. అంటే మందులు, వ్యాక్సిన్ అనేవి అవైలబిలిటీలో లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ వ్యాధిని కంట్రోల్ చేయడానికి సరైనటువంటి చీప్ కాస్ట్తో టెస్టింగ్ అనేది చేయాలా. దాంతోపాటు ప్రభుత్వాలు అనేవి ప్రభావవంతంగా వ్యవహరించాలా, నిజాన్ని నిజంగా బయటపెట్టాలి. సో ఇలాంటి అన్ని అంశాలు మనం ఒకేసారి ఒక సమూహంలాగా చేసినప్పుడు మాత్రమే ఈ వ్యాధి నుంచి మనం బయటపడి సాధారణమైన పరిస్థితులు, అంటే ఇంతకుముందు కోవిడ్-19 రాకముందు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులు మనం తిరిగి తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. ఇది ఆర్టికల్ యొక్క టోటల్ ఎసెన్స్. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే వార్ అండ్ టాక్స్.
అంటే యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ తంత్రాలు కావచ్చు, మాటలు కావచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటి మాటలు అనేవి. సో ఇది ఎవరికి సంబంధించిందంటే ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా హైలీ సెన్సిటివ్ మ్యాటర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది. సో ఇక ద తాలిబాన్స్ సేజ్ ఫైర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు కిక్ స్టార్ట్ ఇంట్రా ఆఫ్ఘన్ పీస్ టాక్స్. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యొక్క తాలిబాన్లు అనేవాళ్ళు ఏంటంటే యొక్క తాత్కాలిక సంధి అనేది సీజ్ ఫైర్, తాత్కాలిక సంధి కావచ్చు, లేకపోతే కాల్పుల విరమణ కావచ్చు. ఈ రెండు ఒకటే మీనింగ్. సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక సంధి కావచ్చు, కాల్పుల విరమణ కావచ్చు. ఏదైనా కానీ ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. దేనికి అవకాశాన్ని ఇచ్చిందంటే ఈ యొక్క ఇంట్రా ఆఫ్ఘనిస్తాన్లో, అంటే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నటువంటి అంతర్భాగం, అంటే ఆ యొక్క దేశంలోనే ఈ యొక్క పీస్ టాక్స్ అనేవి జరపడానికి, శాంతి చర్చలు అనేవి జరపడానికి ఒక మొదలులాగా ఉంది ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది చెప్తున్నాను అనమాట. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. సీజ్ ఫైర్, ట్రూస్, ఆర్మిస్టిక్, తాత్కాలిక సంధి, అన్ఎబేటెడ్, ఈగర్లీ, మిక్కలి ఆసక్తితో, రెస్పైట్, రెస్ట్, బ్రేక్, విశ్రాంతి, హాస్టాలిటీస్, కాన్ఫ్లిక్ట్స్, ఫైట్, ఘర్షణలు, ట్రూస్, సీజ్ ఫైర్, ఆర్మిస్టిక్, తాత్కాలిక సంధి, ఇన్సర్జెంట్, రెబల్, రివల్యూషనరీ, తిరుగుబాటుదారులు, కంప్లే, యాక్సెప్ట్, ఓబే, అనుగుణంగా నడుచుకోను. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద తాలిబాన్స్ డెసిషన్ టు సీజ్ ఫైర్ ఫర్ 3 days during Eid ul Adha has come as a relief for Afghans who have seen unabated violence despite a peace agreement between the insurgents and the US. అంటే ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి తాలిబాన్స్ అనేవాళ్ళు కొంతకాలం యొక్క సీజ్ ఫైర్ అనమాట, అంటే కాల్పుల విరమణ కావచ్చు, తాత్కాలిక సంధి అనేది ఇక ఏంటి ఈద్ ఉల్ ఆద్ అనే ఏదైతే ఉందో, మనం ఇప్పుడు జనరల్గా బక్రీద్ అంటున్నాం, ఈరోజు బక్రీద్ అన్నారు. సో ఆ ఈద్ ఏదైతే ఆ ఫెస్టివల్కి ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్ సందర్భంగా ఒక 3 రోజుల పాటు ఏంటంటే అక్కడ పూర్తిగా కాల్పుల విరమణ చేరిపోయారనమాట. అంటే ఇప్పుడు యూఎస్కి తాలిబాన్లకు ఆ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటే ఆ యొక్క ఏవైతే తిరుగుబాటు గ్రూపులకి మధ్య అక్కడ శాంతి చర్చలు అనేవి జరిగి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగినప్పటికీ కూడా అక్కడ వైలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. అది చాలా ఎక్కువగా అన్ఎబిటెడ్ అనమాట, మిక్కిలి ఆసక్తితో వైలెన్స్ జరుగుతుంది. అంటే ఒప్పందం జరిగినా కానీ అక్కడ వైలెన్స్ అనేది జరుగుతుంది. ఆ వైలెన్స్ అనే దానికి ఒక 3 రోజులు బ్రేక్ ఇచ్చారనమాట. దిస్ ఈస్ ద థర్డ్ అఫీషియల్ రెస్పైట్ సిన్స్ ద వార్ స్టార్టెడ్ ఇన్ 2001. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అంశం చూస్తే 2001 నుంచి జరిగే మొదలైనటువంటి ఈ యొక్క యుద్ధంలో ఇది ఒక ఇలా తాత్కాలిక సంధి కానీ విశ్రాంతి అనేది అంటే ఏదైతే ఉందో రెస్పైట్ అనేది ఇది 3వ అంశం అంట. 3వసారి ఇలాంటి తాత్కాలిక సంధి అనేది జరిగింది. ఇన్ జూన్ 2018 అండ్ మే దిస్ ఇయర్ ద తాలిబాన్ హ్యాడ్ బ్రీఫ్లీ ఎండెడ్ హాస్టాలిటీస్ టు మార్క్ ద ఎండ్ ఆఫ్ ద హోలీ మంత్ ఆఫ్ రంజాన్. అంటే ఈ యొక్క జూన్ 2018లోను తర్వాత ఈ యొక్క మే నెలకి మొన్న ఇక 2020 మే నెలలో ఈ యొక్క తాలిబాన్లు ఏం చేశారంటే ఈ యొక్క కొట్లాట్లు అంటే హాస్టాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఘర్షణ అనేవి కొంతకాలం ఆపారు. ఎందుకని ఇక హోలీ మంత్ రంజాన్ అనేది ఉందని చెప్పేసి ఆ నెలలో ఎటువంటి యొక్క ఘర్షణలకు దిగకుండా ఉన్నారనమాట. On both occasions, it referred to extend the ceasefire, returning to war as soon as the celebrations were over. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 2 అంశాల్లో అంటే 2018 జూన్లో చూసినా కానీ లేకపోతే 2020 మేలో చూసినప్పటికీ కూడా ఈ 2 అంశాలు అకేషన్స్లో మనం చూస్తే కనుక ఈ ఏదైతే సీజ్ ఫైర్ కాలంలో కామ్గా ఉంటారు, ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో ఎమ్మటే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఎమ్మటే యొక్క యుద్ధానికి వెళ్ళినట్టు మళ్ళీ ఈ యొక్క కాల్పులు అనేవి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. దిస్ టైమ్ హౌ ఎవర్ హోప్స్ ఆర్ హై దట్ ద truce could be extended as Kabul and the insurgents are preparing to launch the intra-Afghan talks that were promised in the US-Taliban deal. అంటే కానీ ఈసారి మాత్రం అందరూ కూడా ఈ యొక్క ట్రూస్ అంటే ఏంటంటే ఈ యొక్క తాత్కాలిక సంధి అనేది ఏదైతే ఉందో అది ఇంకొంతకాలం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ కాల్పుల విరమణ అనేది 3 రోజులే చేయకుండా కొంత పెంచే అవకాశం ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క కాబూల్ ఏదైతే ఉందో ఆ కాబూల్ అంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అనమాట. ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆ యొక్క ఎవరైతే తిరుగుబాటుదారులు ఇన్సర్జెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు యొక్క ఇంట్రా ఆఫ్ఘనిస్తాన్ టాక్స్ అనేవి అంటే ఆ దేశంలో యొక్క చర్చలు జరపడానికి ఒప్పుకున్నారనమాట. ఏదైతే ఈ యొక్క యుఎస్ తాలిబాన్ యొక్క అగ్రిమెంట్ డీల్లో ఏదైతే మేము ఆఫ్ఘనిస్తాన్తో ఈ యొక్క శాంతి చర్చలు జరుపుకొని ఆ కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి ఏవైతే చర్చలు వాళ్ళు ప్రామిస్ చేశారో ఆ చర్చలు అనేవి ఇప్పుడు జరుగుతాయి అనమాట. అకార్డింగ్ టు ద ప్యాక్ట్ టాక్స్ వర్ టు బిగిన్ ఇన్ మార్చ్. అంటే ఈ యొక్క యుఎస్కి తాలిబాన్లకు జరిగినటువంటి యొక్క ఒప్పందం ప్రకారం ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో ఈ యొక్క తాలిబాన్ అనేవాళ్ళు ఈ యొక్క టాక్స్ ఏవైతే శాంతి చర్చలు అనేవి మార్చిలో జరపాలన్నమాట. బట్ బోత్ సైడ్స్ ఫెయిల్ టు రీచ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ విచ్ ద యుఎస్ హ్యాడ్ అగ్రీడ్ విత్ ద తాలిబాన్. కానీ ఈ యొక్క అంశానికి సంబంధించి ఎందుకంటే ఈ యొక్క అంశం అనేది ఫెయిల్ అయిందనమాట. ఈ యొక్క శాంతి చర్చలు అనేవి మార్చిలో జరగకపోవడానికి కారణం ఏంటంటే
ఈ యొక్క తాలిబాన్కి సంబంధించిన అగ్రిమెంట్లో యూఎస్ అనేది వాళ్ళకు ఒక ప్రామిస్ చేసిందనమాట. అంటే ఇద్దరు అంటే తాలిబాన్లకు సంబంధించిన వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పట్టుకుంది, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళని తాలిబాన్లో అరెస్ట్ చేసి పెట్టుకున్నారనమాట. వీళ్ళిద్దరు ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో ఎక్స్చేంజ్ చేసుకునే అంశాల్లో వీళ్ళకి సరైనటువంటి యొక్క అంటే సంధి అనేది జరగలేదన్నమాట. ఆ జరగకపోవడం వల్ల అంటే యూఎస్ ఇచ్చిన హామీ అనేది తాలిబాన్లకు ఇచ్చింది, కానీ ఆ హామీని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి ఆ చర్చలు అనేవి జరగకుండా ఆగిపోయినాయి మార్చిలో. The insurgent complained that the government was not complying with the terms of the agreement, while officials of the Ashraf Ghani administration said the Taliban's demands were unacceptable. ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఇన్సర్జెంట్ అంటే ఈ యొక్క తిరుగుబాటుదారులు ఏమంటున్నారు అంటే, ఎవరైతే గవర్నమెంట్ అప్పుడు యూఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అనేది ఇప్పుడు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనేది ఒప్పుకోవట్లేదు, దానికి అనుగుణంగా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనేది నడుచుకోవట్లేదు, అంటే కంప్లైంట్ అంటే ఏంటంటే దానికి అనుగుణంగా నడుచుకోవట్లేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అని వీడి యొక్క తాలిబాన్ చెప్తే, అష్రఫ్ ఘనీ ఏమంటాడు, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానంలో ఉన్నటువంటి ఆయన పరిపాలనా విధానంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏమని చెప్తారు, తాలిబాన్ డిమాండ్స్ అనేవి అసలు అన్యాక్సెప్టెడ్ అనమాట, ఎవరు ఒప్పుకోలేని డిమాండ్స్ అనేవి అడుగుతున్నారని వాళ్ళు వాదిస్తున్నారనమాట. ఫైనల్లీ ప్రెసిడెంట్ ఘనీ డిసైడెడ్ టు రిలీజ్ 5,000 తాలిబాన్ ప్రిజనర్స్ విచ్ వాజ్ ఫాలోడ్ బై ద తాలిబాన్స్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్. కానీ చివరికి ఏం చేశాడు ఈ యొక్క ప్రెసిడెంట్ ఏంటంటే ఈ యొక్క ఘనీ అనే అతను ఆ యొక్క 5,000 మంది తాలిబాన్లు ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళని విడిచిపెడతానని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క తాలిబాన్లు ఈ యొక్క కాల్పుల విరమణ కావచ్చు, తాత్కాలిక సంధి కావచ్చు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఆయన అనౌన్స్ చేయగానే ఆయన కూడా ఒక 5,000 మందిని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. బోత్ సైడ్స్ హ్యావ్ నౌ అగ్రీడ్ టు కిక్ స్టార్ట్ టాక్స్ ఆఫ్టర్ ఈద్ and they could do it in a peaceful environment if the ceasefire is extended. అంటే ఇప్పుడు ఏమైంది, సో దీనివల్ల ఈ యొక్క అంటే ఆయన ఒప్పుకోవటం వీళ్ళు సీజ్ ఫైర్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఒప్పందం కుదిరి వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క శాంతి చర్చలకు సంబంధించి అంటే ఈ యొక్క ఈద్ తర్వాత ఈ యొక్క శాంతి చర్చలు అనేవి జరపాలడానికి ఇష్టపడుతున్నారు అనమాట. ఎలాంటి వాతావరణంలో జరపాలి అంటే అలాగే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ తాత్కాలిక సంధి అనేది ఎక్స్టెండ్ అయినటువంటి యొక్క వాతావరణంలోనే ఆ టాక్స్ అనేది జరగాలన్నమాట. వైల్ ద సెసెషన్ ఆఫ్ హోస్టాలిటీస్ ఈజ్ వెల్కమ్, దేర్ ఆర్ అండర్లయింగ్ ఇష్యూస్ దట్ కంటిన్యూ టు ప్లంజ్ ద పీస్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏదైతే మనం తాత్కాలిక సంధి సెసెషన్ అంటే ఏంటంటే తాత్కాలిక సంధి కావచ్చు, తాత్కాలిక విరమణ కావచ్చు, ఏవైతే ఈ కొట్లాటలకు సంబంధించి హోస్టాలిటీస్ సంబంధించినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి తాత్కాలిక విరమణ అనేది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం అనమాట, వెల్కమింగ్ సిచ్యువేషన్ అనమాట. సో దాంతోపాటు ఏంటి అంటే కొన్ని అండర్లైనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శాంతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా వాటిని పట్టి వేధిస్తూ ఉన్నాయన్నమాట ఆ దేశాన్ని. వెన్ ద యుఎస్ ఎంటర్డ్ ఇన్ టు టాక్స్ విత్ ద ఇన్సర్జెంట్ గ్రూప్ ఇట్ డిడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ సీజ్ ఫైర్. ఎప్పుడైతే ఈ యొక్క యుఎస్ అనేది ఈ యొక్క తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఆ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటే ఆ తిరుగుబాటుదారులతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమీ సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక సంధికి సంబంధించి ఎటువంటి ఒత్తిడి ఇన్సిస్ట్ అనేది అంటే ఒత్తిడి అనేది తీసుకురాలేదన్నమాట వాళ్ళు తాత్కాలిక సంధికి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి. సో ద తాలిబాన్ కంటిన్యూ టు ఎంగేజ్ ఇన్ వార్ అండ్ టాక్స్ సైమల్టేనియస్లీ. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ తాలిబాన్ అనేవాళ్ళు వాళ్ళు కంటిన్యూస్గా యుద్ధంలోనూ వెళ్తున్నారు, దాంతోపాటు ఈ యొక్క సైమల్టేనియస్గా ఈ యొక్క చర్చలు కూడా జరుపుతున్నారు అనమాట. Worse, the Americans are badly looking for a way out of the conflict, kept the Afghan government out of the peace process. అంటే ఇక్కడ చాలా దరిద్రమైనటువంటి చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే అమెరికా యొక్క విధానం అనమాట. దాన్ని చూస్తున్న యొక్క చూపు అనేది అంటే చాలా తక్కువగా నీచంగా చూసిందనమాట ఈ యొక్క కాన్ఫ్లిక్ట్కి సంబంధించి. అంటే ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని ఈ యొక్క పీస్ ప్రాసెస్లో నుంచి బయటపడేయకుండా అంటే ఆ యొక్క శాంతిని అనేది వాళ్ళకు లేకుండా వాళ్ళని అంటే ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో వాళ్ళకి ఏం పట్టనట్టుగా బయటకు వచ్చేస్తున్నమాట. అది చాలా దారుణమైనటువంటి అంశం అనమాట. ఆఫ్టర్ ద యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్ వాజ్ సైన్ ఇన్ ఫిబ్రవరి అకార్డింగ్ టు విచ్ ద యుఎస్ అగ్రీ టు పుల్ అవుట్ ఇట్స్ ట్రూప్స్ ఇన్ రిటర్న్ ఫర్ సెక్యూరిటీ అష్యూరెన్స్ ఫ్రమ్ ద తాలిబాన్. ద ఓనస్ వాజ్ ఆన్ ఏ వీకెండ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ టు స్టార్ట్ టాక్స్ ఈవెన్ యాజ్ ద తాలిబాన్ కంటిన్యూడ్ అటాక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క యుఎస్కి తాలిబాన్ జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ఎప్పుడు జరిగింది, ఇది ఫిబ్రవరిలో జరిగిందనమాట. దాని ప్రకారం యుఎస్ ఏం చెప్పిందంటే తమ యొక్క బలగాలు అనేవి ఉపసంహరిస్తాము, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అష్యూరెన్స్ అంతా ఏదైతే యొక్క తాలిబాన్ల దగ్గర నుంచి ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద పెట్టిందనమాట. ఈ యొక్క బాధ్యత అనేది అంటే ఆ యొక్క ఓనర్స్ అంటే ఏంటంటే బాధ్యత, జవాబుదారీతనం ఆ యొక్క ఆల్రెడీ బలహీనమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద పెట్టడం అనేది సరైనటువంటి అంశం కాదు. ఆల్రెడీ తాలిబాన్స్ అనేవాళ్ళు ఎట్లాగా వాళ్ళు కంటిన్యూడ్గా ఉన్నారు, వాళ్ళు ఏం కనీసం వాళ్ళ కాల్పుల విరమణ కానీ తాత్కాలిక సంధి కూడా చేయట్లేదు. వాళ్ళు దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఈ బాధ్యతను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంటే బలహీనమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం అనమాట. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ 3,560 గవర్నమెంట్ ట్రూప్స్ అండ్ 775 సివిలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ సిన్స్ ద డీల్ వాజ్ సైన్డ్.
అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే 3,560 మంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సాయుధ బలగాలు అనే వాళ్ళు చనిపోయారు. దాంతోపాటు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో 775 మంది ఈ యొక్క గొడవల్లో, అంటే ఆ యొక్క ఏదైతే మనకు ఒప్పందం జరిగిందో యూఎస్కి తాలిబాన్లకు జరిగినటువంటి ఒప్పందం తర్వాత ఇన్ని మరణాలు అనేవి సంభవించినాయని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలు చెప్పిందనమాట. ఆల్సో ఇన్ఫైటింగ్ మేడ్ మ్యాటర్స్ వర్స్ ఫర్ ద గవర్నమెంట్. అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయి, ఇన్ఫైటింగ్స్ అనమాట, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు జరిగేటువంటి ఫైట్స్ అనేవి ఈ యొక్క సిచ్యువేషన్ గవర్నమెంట్ పరిస్థితిని ఇంకా దారుణంగా, అంటే దరిద్రంగా తయారు చేస్తున్నాయి అనమాట. లాస్ట్ ఇయర్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సా ఏ రికార్డ్ లో టర్న్అవుట్. అంటే లాస్ట్ ఇయర్ మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ 2019లో జరిగినాయి. అప్పుడు మనం ఆ యొక్క కౌంట్ అనేది చూసుకుంటే కనుక, అంటే ఓటు నమోదైన సంఖ్య అనేది రికార్డ్ లో అనమాట. అంటే రికార్డ్ లో అనేది అంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి రాలేదు. ఎందుకు, బయటకు వస్తే ఏం జరుగుతుందో, ఎక్కడ బాంబులు పడతాయని భయంతో ఆ రికార్డ్ లో వచ్చిందనమాట. ద రిజల్ట్ అనౌన్స్డ్ మంత్స్ లేటర్, నెలల తర్వాత ఆ యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. చాలా లేట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వర్ కంటెస్టెడ్ బై ద మెయిన్ అపోజిషన్ క్యాండిడేట్ అబ్దుల్లా హూ ఫార్మ్డ్ ఏ ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైతే ఈ యొక్క అపోజిషన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అబ్దుల్లా అనే అతను ఏం చేశాడంటే, ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్ నేను ఒప్పుకోవట్లేదు, గెలిచింది నేనే అని చెప్పేసి ఆయన ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకొక పరిపాలన విధానాన్ని మొదలుపెట్టాడనమాట. హీ బ్యాక్ ఆఫ్ బట్ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ ద హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకౌన్సిలియేషన్ దట్ విల్ లీడ్ టాక్స్ విత్ ద తాలిబాన్. ఆయన ఎప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గాడంటే, ఆయన ఎప్పుడైతే ఆ దేశానికి సంబంధించినటువంటి హై కౌన్సిల్ ఫర్ నేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పదవిలో ఆయన మళ్ళీ కూర్చోబెట్టినప్పుడు మాత్రం ఆయన వెనక్కి తగ్గలేదన్నమాట. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు తాలిబాన్లతో ఈ యొక్క టాక్స్ అనేవి మొదలైన, చర్చలు అనేవి మొదలైనవి అనమాట. దీస్ ఫ్యాక్టర్స్ అలౌడ్ ఏ రిసర్జెంట్ తాలిబాన్ టు మెయింటైన్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ వార్ అండ్ ఇన్ టాక్స్. అంటే ఈ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క అబ్దుల్లా కావచ్చు, ఈ అష్రఫ్ ఘనీకి మధ్య జరిగే ఈ యొక్క గొడవల వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క ప్రభుత్వం అనేది వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది అనమాట. ఈ యొక్క రిసర్జెంట్, అంటే ఈ యొక్క తిరుగుబాటుదారులైనటువంటి అంటే రిసర్జెంట్ తిరుగుబాటే పుంజుకున్నటువంటి ఈ తాలిబాన్లకు అనేది అప్పర్ హ్యాండ్ వచ్చే విధంగా, రిసర్జెంట్ అంటే తిరిగి పుంజుకోవడం అనమాట. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క తిరుగుబాటుదారులైనటువంటి తాలిబాన్లకి పై చేయి లభించే విధంగా, ఏది యుద్ధంలో పై చేయి వాళ్ళదే, తర్వాత ఈ యొక్క చర్చల్లో కూడా వాళ్ళదే పై చేయిగా తయారైందనమాట. ఎందుకంటే బలమైన ప్రభుత్వం అనేది లేదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నది వీక్ ప్రభుత్వం అని. దిస్ విల్ బీ ద గవర్నమెంట్స్ కీ ఛాలెంజ్ వెన్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్ అండ్ దట్ ఆఫ్ ద తాలిబాన్ which sees itself as the legitimate ruler of Afghanistan and has not recognized the country's constitution would be holding talks. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ పరిస్థితుల ప్రకారం చూస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద సవాల్ అయితే ఉందన్నమాట. ఏంటి, ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేకపోతే తాలిబాన్లు కావచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క లెజిటిమేట్ రూలర్స్ అనమాట. అంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క పరిపాలనా వ్యవస్థ అనేది వాళ్ళ చేతుల్లో ఉందని అటు గవర్నమెంట్ అనుకుంటుంది, ఇటు తాలిబాన్ అనుకుంటుంది అనమాట. అంతేగాని ఆ కంట్రీకి సంబంధించినటువంటి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగం గురించి వాళ్ళు ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళే మేమంటే మేము పాలిస్తున్నామని అనుకుంటున్నారు అనమాట. వుడ్ బి హోల్డింగ్ టాక్స్ అంటే ఈ యొక్క ఇలా ఒక రాజ్యాంగాన్ని అంటే దాన్ని ఒప్పుకోకుండా, దాని యొక్క వాల్యూ తెలియకుండా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చర్చలకు వెళ్తున్నారు అనమాట. అవి ఎంతవరకు సఫలం అవుతాయని మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట. ఇక్కడ ఏం లేదండి, యాక్చువల్గా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో మనం ఆల్రెడీ చేసాం. 2001లో ఎప్పుడైతే ఆ యొక్క WTO బిల్డింగ్ మీద దాడి జరిగిన తర్వాత అమెరికా అనేది దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. అప్పటి నుంచి అమెరికా అనేది దగ్గర ఒక 20 సంవత్సరాల కాలం పాటు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. ఈ మధ్యకాలంలో ఫిబ్రవరిలో అమెరికా బలగాల యొక్క ఖర్చు పెరిగిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళకి ప్రేమ లేదు, కోపం లేదు. వాళ్ళ బాధల్లో ఏంటంటే ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన ఖర్చులు, సైన్యానికి తర్వాత ఆయుధాలకు సంబంధించిన ఖర్చు అనేది పెరిగిపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫిబ్రవరిలో ఒక ఒప్పందానికి వచ్చారు. ట్రంప్ ఈ యొక్క తాలిబాన్తో ఒక ఒప్పందం చేసుకున్నమాట. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు అనేవి రోజుకు ఒకటొకటిగా ఉపసంహరింపబడతాయని చెప్పాడు ఆయన. సో దాని ప్రకారం ఆయన ఉపసంహరించుకుంటున్నాడు. ఈ యొక్క తాలిబాన్లకు సంబంధించిన సమస్యలు అనేవి ఆ యొక్క దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అయినటువంటి ఆ ప్రెసిడెంట్తో అష్రఫ్ ఘనీతో మాట్లాడుకొని మీరు శాంతి ఒప్పందాన్ని దిగండి అని చెప్పాడు. ఎట్లాగా వాళ్ళని సీజ్-ఫైర్ చేయమని లేదు, అంటే తాత్కాలిక సంధి ఇవ్వమని ఏమి ఒప్పందంలో లేదనమాట. అలా చేయకుండా చేసేసరికి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనేది బలహీనమైనటువంటి ప్రభుత్వం, దానికి బలం లేదు, ఆ యొక్క తాలిబాన్లు ఎదుర్కొనే బలం లేదు. అందులో వాళ్ళు ఆ యొక్క తాత్కాలిక సంధి కూడా చేసుకోలేదు. అలాంటి చేసుకోకుండా వాళ్ళ మీద బాధ్యతలు పెట్టడం వల్ల ఏంటంటే నష్టం ఉంది. ఆల్రెడీ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనేది బలహీనమైంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట ప్రభుత్వంలో. అష్రఫ్ ఘనీ అతని యొక్క అపోజిషన్ పార్టీ అయినటువంటి లీడర్ అయినటువంటి అబ్దుల్లాకి ఎప్పుడూ కూడా ఈ సమస్య, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ వీళ్ళిద్దరే పోటీ చేస్తారు. ఈయన అష్రఫ్ ఘనీ గెలుస్తాడు, అబ్దుల్లా ఓడిపోతాడు. అబ్దుల్లా ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు, అతనికి ఏదో ఒక అఫీషియల్ పదవి అనేది ఇస్తారనమాట, గవర్నమెంట్ అఫీషియల్ పదవి అని ఇస్తారు. అప్పుడు ఆయన తగ్గుతాడనమాట. సో ఈ యొక్క పవర్ యొక్క వార్ అంటే ఎప్పుడు పవర్ వార్ నడుస్తూ ఉంటుంది అక్కడ, ఆ పవర్ షేరింగ్ సంబంధించి.
సో ఆ పవర్ షేరింగ్ సమస్యను వాళ్ళు పట్టించుకుంటారే తప్పితే ఈ యొక్క తాలిబాన్ల అంశాన్ని పట్టించుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క తాలిబాన్లు అనేవాళ్ళు రోజు రోజుకి వాళ్ళ బలాన్ని పుంజుకొని వాళ్ళు యుద్ధంలో ముందు వాళ్ళే ఉంటున్నారు, ఈ యొక్క చర్చల్లో ముందు వాళ్ళే అంటే బలోపేతంగా ఉంటున్నారు అన్నమాట. దాంతోపాటు ప్రభుత్వం తర్వాత ఈ యొక్క తాలిబాన్ అనేవాళ్ళు ఎవరికి వాళ్ళే ఏమనుకుంటారంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని నడిపిస్తుంది మేమే, దీని యొక్క పాలన అంతా మా చేతుల్లో అనేది ఫీల్ అవుతారన్నమాట. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు, వీళ్ళకి ఉపయోగం లేదు, యుద్ధం మాత్రం జరుగుతుంటుంది, ప్రజలు అనేవాళ్ళు అశాంతికి గురవుతారనమాట. ఎప్పుడైతే ఈ ఫిబ్రవరిలో ఈ యొక్క యూఎస్కి తాలిబాన్లో టాక్స్ జరిగినాయో ఆ టాక్స్ జరిగిన తర్వాత దగ్గర దగ్గర 775 మంది లోకల్ సిటిజన్స్ చనిపోయారు. దాంతోపాటు యొక్క 3600 పైగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారనమాట. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అనేది బయటపడాలి, ఆఫ్ఘనిస్తాన్ దేశం అనేది బయటపడాలి అంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది బలంగా ఉండాలన్నమాట. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క పవర్ షేరింగ్ సంబంధించిన సమస్య అనేది ఉండకూడదు. దాంతోపాటు ఈ తాలిబాన్లు అనేవాళ్ళు పండగలప్పుడే కాకుండా ఆ తాత్కాలిక సంధి అనేది కాకుండా ఆ తాత్కాలిక సంధి అనేది ఎక్కువ కాలం కొనసాగించి ఇద్దరి మధ్య సరైనటువంటి చర్చలు జరిగి సరిగ్గా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జీవించగలరన్నమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.